నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. రాజకీయాల్లో వాడలు బళ్ళు, బళ్ళు వాడలు అవటం సహజం. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరిని పదవి వరుస్తుందో చెప్పలేని పరిస్థితి. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఉద్దండులు ఓటమి పాలు కాగా, రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారు గెలుపు జెండా ఎగరవేస్తారు. నెల్లూరు జిల్లా 2024లో వైసీపీకి గడ్డు పరిస్థితిని తెచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 5 ఏళ్లు అధికారం చెలాయించిన హేమాహేమీలు ఓడిపోగా, కూటమిలో ఉన్న పార్టీలో కొత్త ముఖాలు గెలుపొందటం చర్చనీయాంశమైంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎన్నికల టైంలో విర్రవీగిన నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారనే టాక్ వినిపిస్తుంది. ఏపీలో ఒకప్పుడు వైసీపీకి గట్టి పట్టున్న జిల్లాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒకటి. 2014 ఎన్నికల్లో రాష్ట్రమంతటా టీడీపీ గెలిపించిన నెల్లూరులో 3 సీట్లకే పరిమితమైంది. ఇక 2019లో అయితే జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. కానీ 2024కు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. నేతల మధ్యన ఐక్యత లోపించడం, ఓవర్ కాన్ఫిడెన్స్ కారణం అంటున్నారు. పార్టీ దారుణంగా ఓడిపోయాక పలువురు నేతలు రాజకీయాలకు దూరంగా ఉంటూ తమ సొంత వ్యాపారాలపైనే ఫోకస్ పెట్టారు. దీంతో కార్యకర్తలు డేలా పడిపోయారు. ఇతర పార్టీల జెండాలు మోస్తూ తమ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. మాజీ మంత్రి కాకానితో పాటు అతి కొద్ది మంది నాయకులు మాత్రమే పార్టీ తరపున మాట్లాడుతున్నారు. ఆయన చుట్టూనే అనేక కేసులున్నాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు ఎదుర్కోవడంతో పాటు తాము పవర్లో ఉన్నప్పుడు వెలగబెట్టిన వ్యవహారాల మీద దర్యాప్తులు మొదలవుతాయన్న భయం కూడా ఎక్కువ మందిలో ఉంది. మాజీ సీఎం జగన్ మెప్పు కోసం ప్రయత్నిస్తున్న నేతలకు పోలీసులు కేసులతో బుద్ధి చెప్తున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి అంత యాక్టివ్గా లేరు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. దీంతో కార్యకర్తలకు దిక్సూచి లేకుండా పోయింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయం 2024లో మలుపు తిరిగింది. ఎలాంటి రాజకీయ అనుభవం లేని పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు సగం మంది రాజకీయాలకు కొత్తవారే. గతంలో రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి లోక్సభ ఎంపీ అయిపోయారు. వైసీపీ హయాంలో రాజకీయ దర్పాన్ని ప్రదర్శించిన నేతలు నేడు పత్తా లేకుండా పోయారనే చెప్పాలి. ఒక్క స్థానంలో కూడా నెల్లూరు జిల్లాలో గెలవలేకపోయింది. 10కి 10 స్థానాలను కూటమి పార్టీయే విజయం సాధించింది. పట్టున్న నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీ పూర్తిగా వీక్ అయింది. నేతలు ఉన్నప్పటికీ జనం మాత్రం అడ్డం తిరిగారు. వైసీపీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. కూటమి పార్టీల తరఫున పోటీ చేసి ప్రచారాల్లో పాల్గొన్న నేతలు అధికారాన్ని చేజెక్కించుకుని అసెంబ్లీలో అడుగుపెట్టారు. నెల్లూరు లాంటి కంచుకోట జిల్లాలో విశ్లేషకుల అంచనాలకు తలకిందులు చేస్తూ కూటమి తరఫున పోటీ చేసిన నేతలంతా విజయడంకా మోగించారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నేతలు ఓటమి చవిచూసి ఇళ్లకు పరిమితం అయిపోయారు. రాజకీయ సదస్సులను వేదికగా చేసుకుని నెల్లూరు యాసలో మేసం మెలేసి తొడగొట్టిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘోర ఓటమి తర్వాత పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. బుల్లెట్ దిగిందా అంటూ ఆయన డైలాగ్ని కూటమి నేతలు గుర్తు చేస్తూ పాపం అనిల్కు బుల్లెట్ బాగా దిగిందని సెటైర్లు వేస్తున్నారు. జగన్ తర్వాత ఆ పార్టీలో 2వ స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డికి కూడా పరాభవం తప్పలేదు. ఎంపీగా పోటీ చేసిన ఆయన ఘోర పరాజయంతో జిల్లాను విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. కావలిలో చక్రం తిప్పిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బెంగళూరులోనే ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారు. ఉదయగిరి ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి కూడా ఎక్కువ సమయాన్ని తన సొంత వ్యాపారాలకు కేటాయిస్తున్నారు. నేదురుమల్లి కుటుంబ సభ్యులు కూడా కానరావటం లేదు. ఓటమి తర్వాత పెద్ద నాయకులు కూడా పట్టించుకోవడం మానేయడంతో కార్యకర్తలకు దిక్కు తోచడం లేదు.
అసలు రాజకీయాల గురించి తెలియని వారు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పూర్తిగా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కలిగిన నేతలు కాగా వీరు గెలుపొందారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఎమ్మెల్సీ నుంచి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ప్రస్తుత మంత్రి పొంగూరు నారాయణ తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో 5గురు తొలిసారిగా రాజకీయాల్లో పోటీ చేసిన కొత్త ముఖాలే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్లో జిల్లాకు చెందిన ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రిగాను, పొంగూరు నారాయణకు మున్సిపల్ శాఖ మంత్రిగా పదవులు దక్కాయి. నామినేటెడ్ పోస్టుల్లో 3 పార్టీల నేతలకు సముచిత స్థానం దక్కింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్గా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా పోలంరెడ్డి దినేష్ రెడ్డి, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్గా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డికి అవకాశం దక్కింది. ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్గా ఆనం వెంకటరమణారెడ్డి, టిట్కో చైర్మన్గా జనసేన నేత వేములపాటి అజయ్ కుమార్, ఆర్టీసీ జోనల్ చైర్మన్గా బీజేపీ నేత సన్నపరెడ్డి సురేష్ రెడ్డికి అవకాశం దక్కింది. పదవీ యోగం ఉండాలే కానీ ఎప్పుడైనా ఎక్కడైనా తప్పక వరించి తీరుతుందని రాజకీయ పండితులు చెప్పుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంటుంది. గెలుపు ఓటమిని శాసించేది కూడా ఆ వర్గమే. ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు కూడా ఆ వర్గానికి చెందిన వారే ఉంటారు. కానీ అదే వర్గం గత వైసీపీ ప్రభుత్వం తీరుపైన ఆగ్రహంతో ఓటేసింది. రెడ్లు అడ్డం తిరగడంతోనే ఇంత దారుణమైన ఫలితాలు వచ్చాయని ఎన్నికల అనంతరం జరిగిన విశ్లేషణలో అర్థమైంది. రెడ్డి సామాజిక వర్గంతో పాటు వారి ప్రభావం మిగిలిన సామాజిక వర్గాలు కూడా కూటమి వైపు నిలిచాయి. అందుకే నెల్లూరు జిల్లాలో ఒక్కచోట కూడా వైసీపీ జెండా ఎగరలేదు. జగన్ సొంత జిల్లా కడప తర్వాత ఎక్కువగా ఆ పార్టీని ఆదరించేది సింహపురి వాసులే. జగన్ అంచనాలు బూమరంగయ్యాయి. ఓడిపోయిన తర్వాత కూడా జగన్ నెల్లూరు జిల్లాను పట్టించుకోవటం లేదు. మేకపాటి కుటుంబం, ఆదాల, నల్లపురెడ్డి, నేదురుమల్లి ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ ఉద్దండులే. డక్కా ముక్కిలు తిన్న నేతలే. జగన్ చేసిన పనుల వల్లే నెల్లూరు జిల్లాలో పార్టీకి భారీ డ్యామేజ్ తగిలింది. నెల్లూరు జిల్లాలో వైసీపీ ఓటమి మిగతా జిల్లాలపై పడింది. సింహపురిని తిరిగి సొంతం చేసుకోవాలంటే జగన్ నేరుగా రంగంలోకి దిగాలంటున్నారు. అయితే ఎంతమంది ఫ్యాన్ పార్టీ నేతలు జగన్ను నమ్మి అక్కడ ఉంటారో చూడాలి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ముఖ్య నాయకులు గ్రామాల్లో పర్యటించి కార్యకర్తల్లో ఊపు తీసుకురావాలి. వైసీపీ రానున్న రోజుల్లో నెల్లూరు జిల్లాలో ఎలా ముందుకెళ్తుందోనని అంతా టెన్షన్ పడుతున్నారు. మొత్తం మీద 2024 నెల్లూరు వైసీపీ నేతలు తలరాతలు మార్చిందనే చెప్పాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసేయండి.